ఎన్డీఏ కూటమికి లోక్సత్తా పార్టీ మద్దతు ఉంటుందని జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. అరాచక పాలనకు చరమగీతం పాడేవారికి ఓటు వేయాలని జేపీ పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జేపీ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు చేస్తారని విశ్వసిస్తున్నానన్నారు. ప్రజలు ఆలోచించి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడంతో రేపు తనపై విమర్శలు వస్తాయంటున్న లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా నడిచే ప్రజాస్వామ్యం ఎప్పటికైనా కూడా చేటు తెస్తుందని ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రజలకు, రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకు మేలు చేసే పార్టీని ఎన్నుకోవాలంటే ఈరోజు విజయవాడలో లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గత 2014 నుంచి 2019 వరకు జరిగిన పాలన, 2019 నుంచి 2024 వరకు జరిగిన పాలన బెరీజ్ వేసుకోవాలంటూ గణాంకాలతో సహా ఆయన వివరించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎన్డీఏ వల్లే సాధ్యమయ్యే అవకాశం ఉందని కూడా తాను విశ్వసిస్తున్నానని, ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, పార్టీలు, అదేవిధంగా నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తే రాష్ట్రానికి ఏ విధంగా హితం జరుగుతున్న అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు జయప్రకాష్ నారాయణ ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎప్పుడు చాలా అంశాల్లో చాలా విధంగా మీరు ప్రస్తావిస్తూ ఉంటారు ప్రధాన అంశాలు, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో మంచి జరగాలంటే ఎటువంటి ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తే మేలని మీరు భావిస్తారు? ప్రసాద్, నిష్కర్షగా చెప్తున్నాను, మనకి ఈవేళ ప్రజల ముందున్న ఒకే ఒక్క గొప్ప అవకాశం ప్రజాస్వామ్యంలో వేగంగా అభివృద్ధి జరగడం. అభివృద్ధి అంటే ఏంటి? ఉత్పత్తి పెరగటం, ఉత్పాదకత పెరగటం, పెట్టుబడులు రావటం, మౌలిక సదుపాయాలు పెరగటం. పెట్టుబడులు రావడం వల్ల పరిశ్రమలు, సేవా రంగం రావటం, ఉపాధి కలగటం, ఉపాధి నుంచి ఆదాయాలు రావటం. పేదరికం పోవడానికి అది తప్ప వేరే మార్గం లేనే లేదు. తాత్కాలికంగా కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కోసం సంక్షేమం కావాలి. సంక్షేమం అంటే తాత్కాలికంగా వ్యక్తిగతంగా చేసే సాయం. సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళకపోతే, రెంటికి సమతూకం లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కొన్ని రాష్ట్రాలు చాలా వేగంగా ముందుకెళ్తున్న అవకాశాలు అందుకుని, ఒకప్పుడు చాలా ముందు ఉన్నటువంటి రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది. మనం వెనక్కి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు మన కోసం ఎదురు చూడరు. ఇంత పెద్ద దేశంలో తెలుగునాడు పోయింది, ఇంకో రాష్ట్రం చూసుకుంటుంది. ఉదాహరణ, గత 5 ఏళ్లుగా ఎన్ని పొరపాటు జరిగినా కూడా తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో వెళ్ళింది. దానిలో అనుమానం ఏమాత్రం లేదు. మౌలిక సదుపాయాలు కానీ, ఉపాధి కల్పన కానీ, మరి ఆదాయాలు పెరగడం కానీ అక్కడ జరిగింది. మనం ఎందుకు జరగలేదు? మన తప్పు, స్వయంకృతాపరాధం అది. కాబట్టి మన కోసం ఇంకోరు ఎదురు చూడరు, మన కోసం మనం చూసుకోవాలి. ఎవరో వస్తారో ఎదురు చేయరు, మన రాష్ట్రంలో మనం చూసుకోవాలి, మన ప్రజలు చూసుకోవాలి. కాబట్టి సంక్షేమం కావాలి, దాంతోపాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. దానికి మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కానీ, మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన కానీ కట్టుబడి ఉన్నాయి. ఆ కారణంగా నేను వారికి మద్దతు ఇస్తున్నాను. ప్రజలందరినీ ఆలోచించండి, కులాలు పక్కన పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి వారికి ఓటండి కోరుతున్నాను. అంటే ప్రస్తుతం పాలకులు చెప్తా ఉన్నారు సంక్షేమానికి పెద్దపేట వేస్తాం. గతంలో కాదు, దేశంలో ఏ పాలకులు కూడా ఇవ్వని విధంగా తాము అందరికీ డబ్బులు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యం సంక్షేమం వల్ల ప్రజలు కడుపు నిండుతుంది, దాన్ని ఎలా విమర్శిస్తారు, ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నిస్తున్న వారికి ఏం చెప్తారు? ప్రపంచ చరిత్రలో సంక్షేమం వల్ల, ప్రజలకు డబ్బు పంచడం వల్ల అభివృద్ధి జరిగి పేదరికం శాశ్వతంగా పోవటం ఒక్కసారి కూడా ఒక్క దేశంలో కూడా జరగలేదు. సంక్షేమం అవసరం. సంక్షేమం ప్రజల హక్కు, ప్రజల డబ్బుల నుంచి వెళుతుంది. సంక్షేమం అంతుందని ప్రజలు ఎవరికి కృతజ్ఞులుగా ఉండక్కర్లేదు, ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ఇది ఏ అన్న ఇచ్చిన డబ్బు కాదు, ఏ బాబాయ్ ఇచ్చిన డబ్బు కాదు, ఏ తాత ఇచ్చిన డబ్బు కాదు, మన డబ్బు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, జాతీయ ఇస్తే కానీ రాష్ట్రం కానీ నేను ఇచ్చా అని చెప్తున్నారు. అంతకంటే అవమానం ప్రజలకు మరొకట్లేదు. ఎవరెవరికి ఇవ్వట్లా, మీ సొంత సొమ్ము మీరు ఇవ్వట్లా, మీ ఆస్తులు తాకట్టు పెట్టి ఇవ్వట్లా, మా సొమ్ము, మా పన్నుల డబ్బు. ఆ డబ్బులో చాలా డబ్బు మీరు వృధా చేసి, కొంత డబ్బు దోచేసుకుని, మిగతా డబ్బు మా అందరికీ చాలా క్రమంగా పంచిపెడుతున్నారు. గొప్పగా చేసినట్టు చెప్తున్నారు, దానకర్ణులుగా మమ్మల్ని అందరినీ పుచ్చుకునే చేతులుగా మార్చేస్తున్నారు. ఇంతకంటే ప్రజలకు అవమానం లేదు. సంక్షేమం మన హక్కు. సంక్షేమంతో ఇప్పుడు అభివృద్ధి అంతకంటే హక్కు. అందుకే ప్రజలు ఆలోచించాల్సింది, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇది కొనసాగినట్టయితే, ఈ సంక్షేమం ఇంత అందంగా అందినట్టయితే నా బతుకులు శాశ్వతంగా బాగుపడ్డాయి, నా కాళ్ళ మీద నిలబడుతున్నాను, నా పిల్లలు చాలా గర్వంగా బతకగలుగుతారు అనుకుంటే మీరు ఓటేయండి. అంతే తప్ప నేనేదో సంక్షేమం ఇస్తున్నాను ఎవరన్నా అంటే అసలు అంతకంటే అవమానం. అది ఫ్యూడల్ తత్వం, అది ఆ భాషే ఫ్యూడల్ తత్వం, ఒక రాచరిక స్వభావం. అది దాన్ని తిరస్కరించాలి ప్రజాస్వామ్యంలో. ఫైనల్గా ప్రజలకు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాజెక్టులు లేవు, మీరు ఇందా చెప్పారు విద్యా విధానం కూడా మసకబారిందని. ప్రజలు ఏ ఆలోచన చేసి ఓటేయాలని కోరుతారు? ఒక్కటే కోరుతున్నాను, ఆవేశాలను పక్కన పెట్టండి.
కులాలను పక్కన పెట్టింది. ఇది రెడ్డి కమ్మ మధ్య పోరాటంగా, కాపుల పోరాటంగా మారిస్తే మనం అవమానం చేసుకున్నట్లు లెక్క. ప్రజాస్వామ్య సమాజంలో, ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో ఏ ఒక్క కులం వల్ల ఒక రాజకీయ పార్టీ ముందుకు రాలేదు, రాకూడదు. అందరినీ కలపాలి. మనం ఆలోచించాల్సింది మన పిల్లల భవిష్యత్తుకి ఏది పనికొస్తుంది, దేనివల్ల మనకు ఉపాధి లభిస్తుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరగకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా, మనకి కనీస సౌకర్యాలు అందకుండా, పెట్టుబడులు లేకుండా, ఉపాధి ఆదాయాలు పెరగకుండా ఎల్లకాలం బానిసలుగా బతుకుతామా? అది ఆలోచించుకుని ఓటేయండి. కులం ఆధారంగా ఎవరికీ ఓటేయద్దు. ఒక్కరోజు ఇది మారకపోయినా కూడా ముఖ్యంగా ఆలోచించండి. మీ పిల్లలకి మంచి, కులం కంటే మీ పిల్లలు చాలా ముఖ్యం. ఎప్పుడు చెప్తుంటాను. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ కేవలం సంక్షేమ పథకాలతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు మారదని, కాబట్టి అభివృద్ధితో సమాంతరంగా పాలన చేసే ఎన్డీఏ కూటమికి తాము మద్దతిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక భవిష్యత్తులో తప్పకుండా ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, తద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు, అదేవిధంగా యువత భవిష్యత్తుకు కూడా మార్గదర్శకులు కావాలని కూడా జయప్రకాష్ నారాయణ పిలుపునిస్తున్నారు. ఇప్పుడు నాగరాజ్తో వరప్రసాద్, ఎవరాంధ్రజ్యోతి, విజయవాడ.